ప్రియమణి అంటే అందరికీ ఈ అమ్మడి అందాల ప్రదర్శన గుర్తుకొస్తుంది. అయితే ఎంత చూపించినా అవకాశాలు రాకపోవడంతో ప్రియమణి త్వరలో పెళ్లి చేసుకుంటుందని ఇప్పటికే వార్తలు వచ్చాయి. పెళ్లి తర్వాత ప్రియమణికి ఫిలిం కెరీర్ శూన్యమనే విషయాన్ని గ్రహించింది. అందుకే తన పెళ్లిని సైతం కొంతకాలం దూరం పెట్టేసింది. ప్రస్తుతం బీటౌన్ ఫిలిం ఇండస్ట్రీలో సత్తా చాటాలని చూస్తుంది. షారుఖ్ ఖాన్ పుట్టినరోజు సందర్భంగా షారుఖ్ కి విశేషం చెప్పి మరోసారి షారుఖ్ మూవీలో ఆఫర్ ని కన్ఫర్మ్ చేసుకుంది. ఇప్పుడు ప్రియమణి రొట్టె విరిగి నేతిలో పడ్డట్టు కనిపిస్తోంది. డైరెక్టర్ శంకర్ తన నెక్స్ట్ సినిమా రోబో 2 స్క్రిప్ట్ రెడీ చేసుకుంటున్నాడు. ఈ సినిమాలో రజనీకి విలన్ గా ఆర్నాల్డ్ ని ఒప్పించాడని, అంతేకాకుండా ఈ సినిమాలో విక్రమ్ కూడా ఉంటున్నాడని రూమర్లు కోడై కూస్తున్నాయి. ఇక రోబో ఫస్ట్ పార్ట్ లో రజనీకి హీరోయిన్ గా ఐశ్వర్య రాయ్ని తీసుకున్నాడు. ఇప్పుడు మరో బాలీవుడ్ హాట్ బ్యూటీ కత్రినా కైఫ్ ని తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. ఇక అందాల భామ ప్రియమణి కూడా రోబో 2లో ఒక మంచి పాత్రలు నటించబోతున్నట్లు టాక్. LYCA బ్యానర్ లో 200 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న రోబో 2 రాబోయే జనవరిలో సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ సినిమాలో ప్రియమణికి మంచి కీ రోల్ దొరికితే మళ్లీ ఫామ్ లోకి వస్తుందని టాలీవుడ్ వర్గాలు అనుకుంటున్నారు. మరి ఇందులో నిజాలు తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. మీరు సినిమా చూస్తే ఒక డెబ్యూ హీరోకి కావాల్సిన, ఒక కొత్త హీరోకి, కొత్త స్టార్కి కావాల్సిన ప్రతి విషయం ఈ సినిమాలో ఉంటుంది. అలా కంపేర్ చేస్తాం, అలానే ఏం కాదు. తన స్టైల్ తంది, తన స్టైల్ తింది.